హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది మన వెంచర్ అన్నమాట. కొత్తగా ఓపెన్ చేసిందన్నమాట ఈరోజే. ఇది ఆమోద వెంచర్ నేము. మన బూరుగులాగా అనమాట. మనకు షాద్నగర్ నుంచి 5 కిలోమీటర్స్ వస్తుంది. ఇగో మనకు చీఫ్ గెస్ట్ కింద మనకు ఎండమూరి వీరేంద్ర గారు వచ్చారు. మన సార్ ఇక్కడ ఎండి అంజిరెడ్డి గారు ఇద్దరు వచ్చినమాట. వెంచర్ ఓపెనింగ్ చేసినాం. ఆ రోజే మనకు మొత్తం అంతకుముందు 50 ప్లాట్స్ బుక్ అయినాయి. ఆ రోజు 50 ప్లాట్స్ అయినాయి అనమాట. మొత్తం 100 పైన అయినాయి అనమాట. మన షాద్నగర్ దగ్గర డెవలప్మెంట్స్ ఏంటి అనేది ఇది చూడండి ఒకసారి క్లియర్గా చదవండి. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇది ఒక హైటెక్ సిటీ జూబ్లీస్గా మారబోతుంది. ఎందుకనేది అలా ముంగట ఇచ్చిన కదా, అవన్నీ కంపల్సరీ చదవండి. ఇప్పుడు ఒక 70 lakhs 20 lakhs ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 10 years 20 yearsలో అది 1 year ఈజీగా అయిపోతుంది. ఒక 10 years ఆగితే చాలు. ఇప్పుడు అది చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ మీరు ఒకసారి ఇన్వెస్ట్ చేసి చూడండి. ఫస్ట్ 20 years కింద మన సైబర్ టవర్ కూడా అట్లే ఉండే పరిస్థితి. అప్పుడు గజం 1000 రూపాయలు 2000 ఉన్నది. ఇప్పుడు అది 2 లక్షలు 3 లక్షలు అయిన గజం వచ్చి. ఇవి ఈ ఏరియా కూడా ఇప్పుడు ఫ్యూచర్లో అట్లయితే మొత్తం మ్యాంగో ప్లాంట్, మొత్తం మ్యాంగో ప్లాంట్స్ మనకి ప్లాట్లు ఎన్ని వస్తాయి అన్ని ఫ్రీగానే ఇచ్చేస్తారు. చాలామంది వచ్చారు ఆ రోజు, చాలామంది బుక్ చేసుకున్నారు చూడండి. ఈ వీడియో తీసినప్పుడు తక్కువ ఉన్నాయి, కానీ తర్వాత లాస్ట్ ఇంకా మస్తు కార్లు వచ్చినాయి. చాలామంది వచ్చి చాలా బుక్ చేసుకున్నారు. మీరు కూడా వీలైనంత వరకు బుక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిన లైక్ కొట్టండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. పేరు పేరున సరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఎంతో సీనియర్ రైటర్, డైరెక్టర్, మరెన్నో మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ అయినటువంటి మా గురుగారు ఎండమూరి వీరేంద్ర గారు ఈరోజు మన సన్ రైజ్ ఫ్యామిలీకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఆయన ఈరోజు ఎంతో బిజీగా ఉన్నా, స్కెడ్యూల్ లేకపోయినా, వాతావరణం ఈరోజు అంతగా సహకరించకపోయినా మనందరూ ఒకరిగా జాయిన్ అవ్వడానికి, మనతోటి ఇక రాబోయే రోజుల్లో కలిసి మనతో పాటు నడవడానికి ఈ రోజు మన అమోద ప్రాజెక్ట్కి వచ్చినందుకు మరొకసారి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్. సో ఇట్స్ వెరీ ప్రైడ్ మూమెంట్ టు సన్ రైజ్ ఫ్యామిలీ అండి. ఈ 50 acres మెగా ప్రాజెక్ట్లో సో మనం లాంచ్ చేసిన వితిన్ 2 weeks ఆఫ్ టైంలోనే మన ఈ ప్రాజెక్ట్లో టిల్ ఎస్టర్డే వరకు అండ్ ఇంక్లూడింగ్ ఈ రోజు టిల్ 1 PM వరకు కూడా ఈ ప్రాజెక్ట్లో ఇప్పటి వరకు క్లోజ్ టు 80 plots బుక్ చేయడం జరిగిందండి. సో అతి తక్కువ కాలంలోనే ఈ ప్రాజెక్టులో రెస్పాన్స్ అనేది ప్రతి ఒక్క కస్టమర్ నుంచి, ప్రతి ఒక్క మార్కెటింగ్ మిత్రుల నుంచి రావడం అనేది ఇది మాకు చాలా సంతోషకరం అండి. ఈ ప్రాజెక్ట్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఆల్రెడీ మన మార్కెటింగ్ మిత్రులు కస్టమర్ దేవుళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. స్కేల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ 50 acres కావచ్చు. మన ఈ ప్రాజెక్ట్ నుంచి నీరుపై ఉన్నటువంటి బూర్గులా విలేజ్ రెసిడెన్షియల్స్ హార్డ్లీ 200 meters కావచ్చు. ఆ బూర్గులా విలేజ్ కనెక్ట్ అవడానికి యాజ్ పర్ బూర్గులా విలేజ్ రెవెన్యూ మ్యాప్ ప్రకారంగా ప్రపోజల్ 40 feet రోడ్డు కనెక్టివిటీ కావచ్చు. మరియు ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్డు, the prestigious project of Government of Telangana, which is 27,000 crores project. మన ఈ అమోద ప్రాజెక్ట్ కి అతి దగ్గరలో 300 meters దగ్గరలో ఉండడం కావచ్చు. మరి దీంతో పాటుగా మన ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి బూర్గుల రైల్వే స్టేషన్
ఏదైతే ఎంఎంటీఎస్ సర్వీసెస్ ఆల్రెడీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అయినటువంటి ఇది రైల్వే ప్రాజెక్ట్ టిల్ జడ్చర్ల వరకు వెళ్ళేటటువంటి ఎంఎంటీఎస్ సర్వీసెస్ మన ఈ బుర్గుల స్టేషన్ లో బుర్గుల స్టాప్ దగ్గరికి హార్డ్లీ 2 కిలోమీటర్స్ కావచ్చు. అండ్ మనందరికి తెలిసినట్టు ఈ బుర్గుల విలేజ్ SEZ స్పెషల్ ఎకనామిక్ ఎగ్జిస్టింగ్ ఎకనామిక్ జోన్ at present 100+ industries తోటి అప్కమింగ్ ఆఫ్ అనదర్ 50 ఇండస్ట్రీస్ తోటి 1000 acres లో ఎస్టాబ్లిష్ అయినటువంటి లొకేషన్ కావచ్చు. మరెన్నో ప్రత్యేకతలు ఈ ప్రాజెక్టుకి ఉండటం వల్లే ఈ తక్కువ కాలంలో ఇంత రిజల్ట్ రావడం అనేది మా అందరికీ చాలా సంతోషకరం. ఇంకా బుకింగ్స్ అవుతూ ఉన్నాయి. సో ఈ రోజు మా గురువు గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి స్పీచ్ కి మీరందరూ ఇంత అటెన్షన్ తోటి ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రజెన్సీలో ఈ రోజు స్పీచ్ విన్నందుకు మరొకరికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఇంకొకటి అండి, మన ఎండమూరు గారు చెప్పిన విధంగా ఈ రోజు సన్ రైజ్ ఫ్యామిలీలో ప్లాట్ తీసుకున్న ప్రతి కస్టమర్ కి కూడా లక్కీ డ్రాలో స్పిన్ వీల్ లో చాలా గిఫ్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఏ లీడర్ త్రూ అయితే ఈ రోజు మీరు ప్లాట్ వర్క్ చేస్తున్నారో ఆ పర్టికులర్ లీడర్స్ ఆ స్పిన్ వీల్ గురించి కూడా మీకు ఈరోజు చెప్తారండి. మరొకసారి థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ టు సన్ రైజ్ ఫ్యామిలీ టుడే అండ్ బ్లెస్సింగ్ us since day one, since first project, since first of our branch. Really it's overwhelming towards your love, towards your affection and towards your bonding and so looking forward for more and more support for upcoming ventures in Sunrise family. Thanks a lot everyone. ఫ్రెండ్స్ ఇగో చూడండి నా ఆమోద వెంచర్ ఎన్ని కార్లు వచ్చినాయో అసలు 50 acres. అక్కడ బస్సులు ఒక 4 ఉన్నాయి, 4 బస్సులు. మిగతా అదంతా స్టేజ్ కాడికి వెళ్తాం. ఎట్లుందో ఏంటే గట్టి కార్లు అక్కడనే ఆపిస్తున్నాయి, ఇంకా మస్తు వస్తున్నాయి. యా ఏంది ఇది షూట్ జరిగినట్టుంది. ఎక్కలేదు, ఎక్కడ పోయినావు? మళ్ళా సాగునా టెంట్లు చాలా ఉన్నాయి. కస్టమర్స్ నేను ఎన్నటికన్నా నందముంది వీరేంద్ర మాట్లాడుతుంది. ఎక్కువ ధనవంతుడయ్యాను. ఎందుకంటే గంట క్రితం 20 లక్షల రూపాయలకి ఇక్కడ కొన్ని వాటర్ ఒకటి 3 4 మన బ్యాంక్ రిస్క్ ఒకటి. దిస్ పీపుల్ సర్ప్రైజ్ డెవలపర్స్ దాదాపు 19 ప్రాజెక్టులు ఇప్పటివరకు చేశారు. మనకు అమ్మే ముందే ఆ టైటిల్స్ ఎలా ఉన్నాయి అని గత 5-6 సంవత్సరాల్లో నాకు తెలిసినంతలో
లీగల్ కాంప్లికేషన్ కూడా రాలేదు. కరెక్ట్, ఒక్క కంప్లైంట్ ఇవ్వలేదు. 10 నిమిషాల్లో డెసిషన్ తీసుకొని నాకు వీళ్ళ మీద ఎంత నమ్మకం ఉందో మీకు అర్థమై ఉంటుంది. పూర్ణచంద్రరావు గారు నాకు దాదాపు 7-8 సంవత్సరాల నుంచి తెలుసు. అయినా ఈయన సూర్యచంద్రుడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒక 5 minutes మాట్లాడతాను. ప్రతి మనిషికి మనం ఎంత 5 minutes మాట్లాడచ్చు, 10 minutes మాట్లాడచ్చు. మనం గుడికి వెళ్ళినప్పుడు నెత్తి మీద శటకోపం అని పెడతారు. షట్ అంటే 6, గోప్యం అంటే రహస్యాలు, ఆస్తులు. మన వైపు నుంచి భగవంతుణ్ణి పూజారి ఏమని ప్రార్థిస్తాడంటే, ఓ దేవదేవ, ఈ భక్తుడికి 6 రకాల దరిద్రాలు తొలగించి 6 రకాల ఆస్తులు ఇమ్మని మన తరఫు నుంచి భగవంతుడిని ప్రార్థిస్తాడు. తొలగించవలసిన దరిద్రాలు ఏంటంటే మద, మాత్సర్య, కామ, క్రోధ, లోభ, అహ. ఈ 6 పోయి ఆరోగ్యం, కీర్తి, వెల్త్, ప్రేమ, కుతూహలం, జీవితం పట్ల కుతూహలం, జ్ఞానం, ఈ 6 రావాలని ప్రతివాడు ఆశిస్తాడు. ఈ 6లో 3వది డబ్బు. చాలా వేద స్థితి నుంచి నేను వచ్చాను. నేను చార్టెడ్ అకౌంటెన్సీ చదవడానికి కారణం ఏంటంటే, ఆ రోజుల్లో మాకు ఇంజనీరింగ్ చదవడానికి కావాల్సినంత డబ్బు లేకపోవడం. మాసాబ్ ట్యాంక్లో హైదరాబాద్లో ఉండేవాళ్ళం మేము. సింగిల్ బెడ్రూమ్ హౌస్లో నేను, మా తమ్ముళ్ళు 3, మా ఫాదరు, మదరు. నాకు కొత్తగా పెళ్ళయింది. ఆ సింగిల్ బెడ్రూమ్ నాకు, నా వైఫ్కి ఇచ్చి, నా ఫాదరు, మదరు, నా 3 బ్రదర్స్ బయట వరండాల్లోనూ, కిచెన్ దగ్గర, బాత్రూమ్ దగ్గర పడుకునేవారు. నాకు నచ్చలేదు ఆ స్థితి. అప్పటికే నేను ఆంధ్ర బ్యాంక్లో పనిచేస్తూ ఉండేవాడిని. వాళ్ళ దగ్గర సొంత ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు అప్పు వస్తుందని తెలిసి, నాకు 3 లక్షలు ఉంటే అప్పుకి అప్లై చేసి స్కూటర్ మీద మాసాబ్ ట్యాంకర్ ఇచ్చి బంజారా హిల్స్, అక్కడ ఏదో స్థలం ఉంది 3 లక్షల రూపాయలకి అని చెప్పి నా ఫ్రెండ్ చెప్తే, వెళ్తూ ఉండగా మీకు హైదరాబాద్ టోపోగ్రఫీ తెలిస్తే అక్కడ శ్మశానం ఉంది మధ్యలో, పంజాగుట్ట శ్మశానం అంటారు కదా, నాగార్జున హిల్స్ దగ్గర ఉంటుంది. ఆ పంజాగుట్ట శ్మశానానికి ఎదురుగా కొత్తగా ఫ్లాట్స్ కడుతున్నారు. నేనేమో ఇల్లు నా స్థలంలో కూడా నేను వెళ్తున్నాను. ఈ ఫ్లాట్స్ కట్టడం చూసి అక్కడ స్కూటర్ ఆఫ్ చేసి ఎవరిది అని అడిగాను. డాక్టర్ సమరం గారి మేనరు, విజయవాడ మీకు తెలిసే ఉంటుంది, సెక్స్ స్పెషలిస్ట్ సమరం గారి మేనల్లుడు. ఎంతరా ఇది అని అడిగాడు. 7 లక్షలు అని చెప్పాడు. నా వైఫ్ అడిగేది, కమర్షియల్ ల్యాండ్ ఎందుకు కొన్నారు, ఫ్లాట్ ఎందుకు కొన్నారు అని అడిగాను. అప్పుడు నేను నా వైఫ్కి కొత్తగా పెళ్ళైంది కదా, మన తెలివితేటలు కొంచెం ప్రూవ్ చేసుకోవాలని, ప్రతి మనిషికి ఆస్తి, ఐశ్వర్యం అన్నట్టు ఉంటాయి. ఆస్తి అంటే నువ్వు అనుభవించేది, నీ ఇల్లు, నీ కారు, నీ నగలు, ఇవన్నీ ఆస్తి. ఐశ్వర్యం అంటే నీకు డబ్బు సంపాదించి పెట్టేది, నీ బ్యాంక్ డిపాజిట్స్, నీ స్థలాలు, ఇవన్నీ ఐశ్వర్యం అంటారు. అవి వడ్డీలు, అద్దెలు, 2 కారు ఉంటే దాని మీద ట్యాక్సీ డబ్బులు, ఇలా వచ్చేదాన్ని ఐశ్వర్యం అంటారు. నేను అన్నాను, ముందు ఐశ్వర్యం సంపాదిద్దాం, ఆస్తి ఎప్పుడన్నా సంపాదించుకోవచ్చు. అందుకని బంజారా కట్టేది నేను పంజాగుట్ట దగ్గర ఆగిపోయి ఫ్లాట్స్కి డబ్బు ఇచ్చాను అని చెప్తాను. ఆ ఎదురుగా ఉన్న ఫ్లాట్స్ నా అదృష్టం కొద్దీ 6 సంవత్సరాలు ఆలస్యమైంది. ఈలోపు నేను రాస్తున్న పుస్తకం తులసిదళం, నా సినిమా అభిలాష,
ఛాలెంజ్ ఈ రెండు రిలీజ్ అవ్వడంతో ఇంకో 3 లక్షలు వచ్చినాయి. మొత్తానికి 6 లక్షలు ఆ ఫ్లాట్ కంప్లీట్ అయిపోయింది. అప్పటికి 6 సంవత్సరాలు అయింది. ఈ లోపల బంజారా హిల్స్లో ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు, ఆ స్థలం కూడా ఆ రోజు 2,50,000 ఇప్పుడు దాదాపు 25 కోట్లు ఉంటుంది. ఆ స్థలం కొనుక్కున్నాను, ఇల్లు కట్టుకున్నాను, అయిపోయింది. ఈ 6 సంవత్సరాల తర్వాత శ్మశానానికి ఎదురుగా ఉన్న ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ వచ్చిన తర్వాత నా మిత్రుడు ప్రసాద్ ఫోన్ చేశాడు. వీరేందన్నా, నేను ఒక కొత్త కాన్సెప్ట్తో ఒక హోటల్ పెట్టదలుచుకున్నాను, 2 ఇడ్లీలు 6 చట్నీలు ఎలా ఉంటుందన్నాడు. అద్భుతంగా ఉంటుందయ్యా, 2 చట్నీలు, సరే 2 ఇడ్లీలు 6 చట్నీలు, దీనికి వేరేం పెడితే బాగుంటుంది అని అడిగాడు. చట్నీస్ అని పెట్టాను. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా అటు వెళ్తూ ఉంటే శ్మశానం ఎదురుగా ఉన్న చట్నీస్ హోటల్ ఫస్ట్ ఫ్లోర్ నాదే, కింద ఫ్లోర్ నాది కాదు, కింద ఫ్లోర్ ఎవరు సాధారణంగా ఫ్లాట్స్ అంతే. మనం ఎంత ఇస్తామన్నా 25,000 ఇస్తాను, ఇవ్వను. ఒక ఇప్పుడు దాని అంటే 45,000. ఇది కొని దాదాపు 40 సంవత్సరాలు అయింది. నేను పెట్టిన 8 లక్షల మీద ఈ 40 సంవత్సరాల్లో నాకు 1,60,00,000 రూపాయలు వచ్చింది. 8 lakhs మీద 1,60,00,000 వచ్చింది. రోడ్డు వైడనింగ్లో అడ్డంగా గోడ కట్టేశారు. ఆ స్థలం అమ్మేద్దాం, ఎంత వస్తుందంటే 2 crores వస్తుందన్నారు. సో మొత్తం 3,60,00,000 సంపాదించాను. ఇది ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసే మీకు లాభం. సో మంచి మిత్రుడు ఉన్నాడు, నేను నమ్మాను, మీరు కూడా నమ్మి ఏదో కన్సెషన్ ఇస్తారా ఇప్పుడే కొంటే? నాకాదు, వాళ్ళకి ఉంటాయి కదా. సో ఆఫర్ వాడుకొని తొందరగా ఇన్వాల్వ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. When the moon started to become blue.